డాడ్ మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు తీసుకున్నారు. అయితే వాళ్ళ డాడీ అడ్వాన్స్ ఇద్దామని 20 లాక్స్ క్యాష్ తీసుకెళ్లారు. బిల్డర్ అన్నాడు నాకు వద్దు, క్యాష్ వద్దు, నాకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ అయిద్ది, నాకు ఓన్లీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయలేదు అంటే చెక్ కానీ ఇవ్వు అన్నాడు. క్యాష్ తీసుకుంటే ఏమైద్ది? డాడ్ ఈ విషయం మీ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి తెలియదా సహస్ర? ఏంటంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 216 అనే ఎస్ఎస్ ప్రకారం ఏంటంటే మనకి 20,000 కన్నా అబోవ్ క్యాష్ ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. ఒకవేళ యాక్సెప్ట్ చేసినట్టయితే వాళ్ళకి డబుల్ ఆఫ్ ది అమౌంట్ పెనాల్టీ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇప్పుడు 20 lakhs తీసుకెళ్ళాడు అంటున్నావు కదా, ఒకవేళ 20 lakhs బిల్డర్ కనుక తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనుక దాన్ని ట్రేస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే 20,000 డిడక్ట్ చేసి దాంట్లో 19,80,000 పెనాల్టీ అనేది వాళ్ళు ఇంపోజ్ చేస్తారనమాట. అందుకని బిల్డర్ రిఫ్యూజ్ చేసి ఉంటాడు. నెక్స్ట్ టైం ఏదైనా అడిషనల్ అమౌంట్ లేదా ఎక్కువ అమౌంట్ చేసేటప్పుడు మనం ఆన్లైన్ కానీ చెక్ పేమెంట్ కానీ ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట. మీరు కూడా ఎప్పుడైనా లార్జ్ అమౌంట్లు పే చేసేటప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ప్రిఫర్ చేయండి లేదా చెక్ అమౌంట్ ప్రిఫర్ చేయండి. క్యాష్గా అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి.